కరీంనగర్ వచ్చేదా కరీంనగర్ అగ్నిగుండంలా ఉందని చెప్తున్నారు. ఎందుకంటే ఒకటి ఏంటంటే సిరిసిల్ల మాత్రం ఇది హారిబుల్ సిచ్యువేషన్. అది హారిబుల్ అంటే హారిబుల్, యూ కెనాట్ ఇమాజిన్ నౌ దిస్ థింగ్. ఎందుకంటే గంభీరావుపేట దగ్గర వాళ్ళని చంపి వాళ్ళ తలలు తీసుకొచ్చి ఎల్లారెడ్డిపేట పిఎస్ లిమిట్స్లో చెట్లకు కట్టారు. జనశక్తి వాళ్ళు వాళ్ళని కౌంటర్ అటాక్ చేసే శక్తి లేక సీక్వెన్స్గా ఒక మూడు విలేజ్లలో మర్డర్ చేసుకుంటూ పోయారు. ఎవరిని అంటే పరిస్థితి ఎట్లా ఉన్నదో మీరు చూడండి. జనశక్తికి పడకపోవడం కారణం ఏంటి? గంభీరావుపేట దగ్గర మర్డర్ చేసి ఈయన సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ కింద కూర్చుండబెట్టి దగ్గర ఇంత కారం ఉండేది. అంటే 240 ఎఫ్ఐఆర్లు అంటే ఏ టైప్ ఆఫ్ కేసులు ఎక్కువ వచ్చి? ఇప్పుడు థెఫ్ట్స్ బాగా కార్లీస్ కదండి, థెఫ్ట్స్ బాగుండేది. ఫైర్ చేసిన తర్వాత ఆ ప్రాబ్లం అక్కడ సాల్వ్ అయిందా లేదంటే అది కంటిన్యూ అయిందా? అదే కంటిన్యూ అయింది. అది అంత తొందరగా కాదు. అది బస్సులో మొత్తం బ్లీడింగ్ కారుతున్నది మొత్తము. అంటే ఒకటి రెండు చెప్పండి ఏ విధంగా. ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ అయినది ఒకసారి. ఒక కార్మికుడు డిపోలో చనిపోయాడు. చనిపోతే ఏం లేదు, వాళ్ళు వచ్చి టార్గెట్ ఎవరన్నా ఉంటే అని చోప్ చేసేది, తల నరికేది, ఒక దగ్గర పెట్టిపోయేది. అంత టెర్రర్ దే క్రియేటెడ్. ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ ఎన్ని అయి ఉంటాయి? చాలా అవుతాయి, చాలా అవుతాయి. అంటే అందులో రియల్ అనుకుంటారా బంపింగ్ అనుకుంటారు? ఇప్పుడు ఛత్తీస్గఢ్ అప్పుడు ఏంటంటే ఈ సమ్మర్లో ఈ మిర్చి కళ్ళాలలో బాగా రైతులు మిర్చి పెట్టుకునేది. ఈ గుత్తికోయాసి ఏంటంటే ఎవడు కొంచెం వాయిస్ రేజ్ చేస్తే వాడిని చంపేది. భద్రాచలం సర్కిల్లో మీకు జరిగిన మీరు చెప్తున్న క్రైమ్లో మంచి ఇంట్రెస్టింగ్ ఉన్న మర్డర్ కేసు ఏమైనా? ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఒక ఎస్టీ ఇది ఇమీడియట్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ వచ్చేది. సార్ నేను మా వదినని తీసుకొని వెళ్తుంటే ఇట్లా వీళ్ళు అటాక్ చేసినారు, మా వదినని తీసుకొని పోయినారు, ఎట్టిపోయిందో తెలియదు, అది ఇది అని వచ్చి మనకు చెప్పినారు. నాకు దాహం వేస్తుందంటే ఎట్లా లేదు, నీళ్ళు లేవు కదా అంటే వాడు మూత్రం పోయి తాగుతానంటే మూత్రం పోస్తే తాగినాడు. అంటే యాక్చువల్గా ఏం జరిగిందండి? వాలి చనిపోతే వాలి భార్యను సుగ్రీవుడు చేసుకున్నాడు. కాబట్టి ఏంటంటే వాళ్ళు ఎందుకు ఇది డిసైడ్ చేసేదంటే ఒక స్టోరీ వెళ్ళాడు, చెప్పాడు. తర్వాత వాళ్ళు చెప్పింది ఏంటంటే సార్ ఈమె చాలా జాగ్రత్తగా ఉంటుంది నైట్లో, ఐడెంటిఫై అయితేనే ఎవరన్నా వచ్చి పిలిస్తే తలుపు తీస్తే లేకపోతే తీయదు సార్. పడలేదు సార్ ఆమెను, ఇట్లా పట్టి గుంజి వేసినట్టున్నది సార్ అని చెప్పినాడు. ఇవి ఎట్లా చెప్తావా అంటే సార్ ఇట్లా పెడితే మనకి ఇది ఫోల్డ్స్ వస్తాయి కదా, ఇట్లా పట్టి గుంజితే ఫోల్డ్స్ వస్తాయి కదా సార్, అది ఇట్లా గుంజినట్టున్నది సార్ అని. చూడండి మనం ఓపికగా చిక్కుడు పందిరి కింద ఎందుకు పెట్టాడు? దాచినాడు. జనరల్గా భూమిలో దాస్తారు, వాడు దాచినాడు అంతే. అది ఎవడు ఇది చేయడని చెప్పి. ఇప్పుడు ఎవడైతే నేరస్తుడు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడాడు, అది రూల్, తంపు రూల్. ఇట్లన్నా చూస్తాడు, ఇట్లన్నా చూస్తాడు, అటన్నా చూస్తాడు, ఇట్లన్నా. కొంతమంది ప్లాంట్గా ఉండి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసే వాళ్ళు కూడా ఉంటారు కదా. సిద్దిపేటలో బుచ్చిరామరెడ్డి గారికి, ఇప్పుడు ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కి పెద్ద సెన్సేషన్ అయింది.